ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.1లో సెకండ్ రోమన్ చూడండి. ఎక్సర్సైజ్ 3.1లో ఇంతకుముందు ఫస్ట్ రోమన్లో 2 గ్రాఫ్స్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ రోమన్ చూడండి. క్వశ్చన్ ఏముంది చూడండి, ఆన్ కంపేరింగ్ ది రేషియోస్ a1/a2, b1/b2 అండ్ c1/c2 ఫైండ్ అవుట్ వెదర్ ద లైన్స్ రిప్రజెంట్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్, ఆర్ ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్. అంటే అర్థం ఏమంటే ఇచ్చిన ఈక్వేషన్స్కి a1/a2, b1/b2, c1/c2 ఫైండ్ అవుట్ చేసి ఆ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్ అవుతాయా, ప్యారలల్ అవుతాయా, కోఇన్సిడెంట్ అవుతాయా చెప్పండి అనేది మనకు క్వశ్చన్. వీటికి మనం గ్రాఫ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి చూడండి, ఫస్ట్ది ఏముంది, ఫస్ట్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ, 5x - 4y + 8 = 0, 7x + 6y - 9 = 0. ఇది కూడా సేమ్ మనం గ్రాఫ్ ఇంతకుముందు గ్రాఫ్ చేసినాం కదా, గ్రాఫ్స్లో గ్రాఫ్ కాకుండా దాని ముందు దాకా చేసినాం కదా, అక్కడ దాకా చేస్తే దీనికి ఆన్సర్ సరిపోతుంది. ఒకసారి గివెన్ ఈక్వేషన్స్ చూడండి, 5x - 4y + 8 = 0 అనేది ఒక ఈక్వేషన్, 7x + 6y - 9 = 0 అనే ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్లో a1 అంటే ఎక్స్కి ముందున్న కోఎఫిషియంట్, సింబల్ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్లు, అందుకోసం +5, b1 అంటే y కోఎఫిషియంట్ -4, c1 అంటే కాన్స్టెంట్ టర్మ్ +8. ఇటువైపు a2 అంటే ఎక్స్కి ముందున్న కోఎఫిషియంట్ ఏం లేదంటే ఇక్కడ సింబల్ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు, నంబర్ ఏముంది 7 కాబట్టి +7, b2 వచ్చేసి ఇక్కడ వైకి ముందు ఏముంది +6, c2 వచ్చేసి -9. ఇప్పుడు a1/a2 చూడండి, a1 అంటే +5 డివైడెడ్ బై a2 అంటే +7, అందుకోసం +5/+7 ఇప్పుడు క్యాన్సిల్ కాబట్టి ఆ విధంగానే పెట్టినాము. ఇప్పుడు b1/b2 చూడండి, b1 అంటే -4/+6, ఇక్కడ 2 2 జా 2 3 జా -2/+3 వస్తుంది. నెక్స్ట్ c1/c2 +8 డివైడెడ్ బై c2 అంటే -9 +8/-9, ఇవి రెండు కూడా క్యాన్సిల్ అవ్వు హియర్. అంటే ఇక్కడ a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 ఉన్నాయి, a1/a2 b1/b2 నాట్ ఈక్వల్ ఉన్నాయి. అందుకోసం ఏమి గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్. ఇదైనా రాయచ్చు, లేకపోతే వాళ్ళు క్వశ్చన్లో ఏమి ఇస్తారు, ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్ అన్నాడు కాబట్టి అందుకోసం గివెన్ లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్ అని రాసినాం. ఇది ఫస్ట్ది. ఇందులోనే సెకండ్ చూడండి, సేమ్ ఫస్ట్ దానిలాగే సెకండ్ది కూడా ఇచ్చిన ఈక్వేషన్స్ ఏమి ఇచ్చినారో రాసుకోవాలి. తర్వాత ఈక్వేషన్లో a1 ఏమొస్తుంది, b1 c1 రాసుకోవాలి. సెకండ్ ఈక్వేషన్లో a2 b2 c2 రాసుకోవాలి. a1/a2 అంటే +9/+18, 9 1 జా 9 2 జా అందుకోసం +1/+2. b1/b2 అంటే b1 వచ్చేసి +3/b2 అంటే +6, 3 1 జా 3 2 జా కూడా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి +1/2. c1/c2, c1 అంటే ఏముంది +12, c2 అంటే +24, అవి కూడా 12 1 జా 12 2 జా +1/2. అంటే ఇక్కడ హియర్ a1/a2 = b1/b2 = c1/c2 మూడు ఈక్వల్ ఉన్నాయి. అందుకోసం ఏం రాసినాము, గివెన్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అండ్ హ్యావ్ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అని రాసినాం. ఇది సెకండ్ది. థర్డ్ చూడండి ఒకసారి, ఈ గివెన్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చినారో రాసుకోవాలి. ఇది కూడా సేమ్, a1 ఏముంది +6, b1 వచ్చేసి -3, c1 వచ్చేసి +10, a2 వచ్చేసి +2, b2 వచ్చేసి వైకి ముందు నంబర్ ఏం లేదంటే 1 ఉన్నట్ల -1, c2 అంటే +9. a1/a2 చూడండి ఒకసారి, a1 అంటే +6/a2 అంటే +2, 2 1 జా 2 3 జా +3/+1 అంటే అర్థం ఏమి +3 అని. b1/b2, b1 వచ్చేసి ఏముంది -3, b2 అంటే -1, మైనస్ క్యాన్సిల్, 3/1 అంటే అర్థం ఏమి 3, అంటే ఇది కూడా +3 అని. c1/c2, c1 అంటే +10/+9, ఇవి రెండు క్యాన్సిల్ అవ్వవు, అందుకోసం ఈ విధంగానే పెట్టినాం. ఇప్పుడు చూడండి హియర్ a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2, అందుకోసము గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ అండ్ హ్యావ్ నో సొల్యూషన్ అని రాసినాం. ఇది మనకు వచ్చేసి ఎక్సర్సైజ్ 3.1లో సెకండ్ రోమన్ ఇక్కడ కంప్లీట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడగండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.1లో ఫస్ట్ క్వశ్చన్లోని సెకండ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏముంది చదవండి ముందుగా. 5 pencils and 7 pens together cost 50 rupees, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Find the cost of one pencil and that of one pen.
అంటే అర్థం ఏమంటే 5 పెన్సిల్స్ 7 పెన్స్ కలిపి 50 రూపీస్ అంట. 7 పెన్సిల్స్ 5 పెన్స్ కలిపి 46 రూపీస్ అంట. అయితే ఒక పెన్సిల్ ఒక పెన్ను ఎంత కాస్ట్ పన్నాయో కనుక్కోండి అనేది క్వశ్చన్. అందుకోసం మనం ఇక్కడ ఏం చేసినాము, లెట్ కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈక్వల్స్ టు ఎక్స్, కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఈక్వల్స్ టు వై. అంటే ఒక పెన్సిల్ కాస్ట్ ఎక్స్ అనుకున్నాము, ఒక పెన్ కాస్ట్ వై అనుకున్నాము. చూడండి ఇక్కడ ఫస్ట్ కేసు మొదటి సందర్భంలో ఏముంది, 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ 50 రూపీస్ అని ఉంది. అంటే 5 పెన్సిల్స్ కాబట్టి 5x, కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి 5 పెన్సిల్స్ ప్లస్ 7 పెన్స్ కలిపి 50 రూపీస్ అని రాసుకున్నాం. ఇప్పుడు మనకి వై మాత్రమే ఇటువైపు ఉండాలి కాబట్టి 7 బై పెట్టినాము. 50 ప్లస్ 5x జంప్ చేసి ఇటువైపుకి -5x అయింది. 7y అంటే 7 ఇంటూ వై, ఇంటూలో ఉండే 7 ఇటువైపు వస్తే బై, y ఈక్వల్స్ టు 50 - 5x/7. ఇది ఫస్ట్ కేస్ 1 అంటే మొదటి సందర్భము. రెండవ సందర్భంలో ఏం చెప్పినారు, 7 పెన్సిల్స్ 5 పెన్స్ కలిపి 46 రూపీస్ అని చెప్పినారు. అందుకోసం 7x ప్లస్ 5y ఈక్వల్స్ టు 46 అని రాసినాం. మనకి y మాత్రమే ఇటువైపు ఉండాలి కాబట్టి ప్లస్ 7x జంప్ అయితే -7x అయింది. 5y అంటే 5 ఇంటూ వై అని, ఇంటూలో ఉండే 5 ఇటువైపు వస్తే బైలోకి వస్తుంది. అందుకోసం y ఈక్వల్స్ టు 46 - 7x/5. ఇక్కడ చూడండి మొదటి ఈక్వేషన్కి సంబంధించిన బాక్స్ ఇది. ఇక్కడ బైలో వచ్చేసి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇంతకుముందు ప్రాబ్లంలో బైలో ఏవి లేవు కాబట్టి మనకి ఇష్టం వచ్చిన వరుసగా 0, 1, 2, 3 ఏవైనా తీసుకున్నాం. ఇక్కడ 0, 1, 2, 3 అవి తీసుకుంటే ఏమవుతుంది, 0 తీసుకుంటే పైన ఏమొస్తుంది 50/7. 7 టేబుల్లో 50 క్యాన్సిల్ కాదు, 2 తీసుకున్నా క్యాన్సిల్ కాదు. 3 తీసుకుంటే ఏమొస్తుంది 5 3 15, 50 - 5 3 50. 50లో 15 సబ్ట్రాక్షన్ చేస్తే 35, 7 1 జా 7 5 జా. అందుకోసం 3 తీసుకున్నాను. ఇక్కడ 3 తీసుకుంటే 5 వస్తుంది. 10 తీసుకుంటే 5 ఇంటూ 10 50 అవుతుంది. కాబట్టి y ఈక్వల్స్ టు 50 - 50/7. 50లో 50 సబ్ట్రాక్షన్ చేస్తే 0 కాబట్టి 10, 0. మీరు ఏవి రెండు చేసినా సరిపోతుంది. పాజిటివ్ నెంబర్ అయినా తీసుకోవచ్చు, నెగిటివ్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. నేను ఒకటి ఎక్స్ట్రా మీకోసం చేసినాను. ఎక్స్ వాల్యూ -4 తీసుకుంటున్నాను. 50 - 5x/7 అంటే ఎక్స్ ప్లేస్లో -4 పెట్టాలి. y ఈక్వల్స్ టు 50 - 5 ఇంటూ -4 ఏమవుతుంది +20. 50 + 20 70. కాబట్టి 7 1 జా 7 10 జా అంటే -4 తీసుకుంటే మనకు 10 వచ్చింది. ఇది ఫస్ట్ బాక్స్. సెకండ్ బాక్స్ చూడండి, సేమ్ ఇది కూడా అలానే ఏ పడితే ఆ వాల్యూస్ తీసుకోకూడదు. మనము చూసి తీసుకోవాలి, ఏవైతే క్యాన్సిల్ అవుతాయో అవి మాత్రమే తీసుకోవాలి. అందుకోసం 3 తీసుకున్నాను. 7 3 21. 46లో నుంచి 21 సబ్ట్రాక్షన్ చేస్తే 25 వస్తుంది. అందుకోసం 5 1 జా 5 5 జా. 3 తీసుకున్నప్పుడు 5 వస్తుంది. నెక్స్ట్ 8 తీసుకున్నాను. 8 7 జా 56. 46 - 56 అంటే -10 వస్తుంది. 5 1 జా 5 2 జా 10 మైనస్ కాబట్టి ఇక్కడ -2 అంటే 8 తీసుకుంటే -2 వస్తుంది. ఏ రెండు చేసినా ఏవైనా 2 మాత్రమే చేయాలి. 3 చేస్తే తప్పు అవుతుంది అంటే 3 కూడా చేయొచ్చు, మనకి 2 చేసినా కూడా చాలు. మీకోసం ఒకటి ఎక్స్ట్రా చేసినాను. ఎక్స్ వాల్యూ -2 తీసుకుంటున్నా. అంటే 46 - 7 ఇంటూ -2. 46 - ఇంటూ ప్లస్ అవుతుంది. అప్పుడు 7 2 జా 14. 46 + 14 ఎంత అవుతుంది 60 అవుతుంది. 5తో 16 క్యాన్సిల్ చేస్తే 5 1 జా 5 12 జా. అందుకోసం ఎక్స్ మనం -2 తీసుకుంటే వై అనేది మనకు 12 వచ్చింది. ఇది దీనికి సంబంధించిన ప్రాబ్లము. దీనికి గ్రాఫ్ చూడండి ఒకసారి గ్రాఫ్ చూడండి. మనకి ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చినాయి పాయింట్స్, ఒకసారి ఫస్ట్ బాక్స్లో మనకి ఏం పాయింట్స్ వచ్చినాయి 3, 5 అంటే ఎక్స్ యాక్సిస్లో 3, వై యాక్సిస్లో 5 అంటే ఇవి రెండు ఎక్కడ కలుస్తాయో అక్కడ పాయింట్ పెట్టినాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమొచ్చింది 10 తీసుకున్నాం. 10 తీసుకుంటే మనకి ఏమొచ్చింది 0 వచ్చింది. అందుకోసము 10, 0 అంటే ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది. థర్డ్ పాయింట్ ఏం తీసుకున్నాం -4 తీసుకున్నాం. -4 తీసుకున్నప్పుడు వాల్యూ ఏమొచ్చింది మనకి -4 తీసుకున్నప్పుడు 10 వచ్చింది. ఇది ఎక్స్ట్రా చేసినాం కాబట్టి ఇక్కడ పాయింట్ ప్లాట్ చేయలేదు. మీరు ఇక్కడ పాయింట్ ప్లాట్ చేసినా కూడా తప్పేం కాదు. ఇది ఫస్ట్ బాక్స్ సంబంధించింది కాబట్టి ఫస్ట్ ఆ లైన్ కొట్టేసినాము. తర్వాత నెక్స్ట్ సెకండ్ బాక్స్లో కూడా 3 తీసుకున్నాము, అప్పుడు కూడా 5 వచ్చింది. తర్వాత ఇంకా ఏం తీసుకున్నాము 8 తీసుకున్నప్పుడు -2 వచ్చింది. అక్కడ కూడా ఒకటి మనము ఎక్స్ట్రా వాల్యూ తీసుకున్నాము.
ఒకసారి చూడండి. ఆ ఎక్స్ట్రా వాల్యూ ఏది తీసుకున్నామో ఒకసారి చూడండి. ఎక్స్ట్రా వాల్యూ వచ్చేసి మనం ఏం తీసుకున్నామో చూడండి ఒకసారి. ఎక్స్ట్రా వాల్యూ -2 తీసుకున్నాం. -2 తీసుకున్నప్పుడు మనకి ఏమొచ్చింది, 12 వచ్చింది. ఇక్కడ మీరు పాయింట్ ప్లాట్ చేసినా కూడా కరెక్టే. ఏవైనా 2 పాయింట్స్ జాయిన్ చేసినా కరెక్టే, 3 పాయింట్స్ జాయిన్ చేసినా కూడా కరెక్టే. ఇది మనకి గ్రాఫ్. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. ఎక్స్ ఈ రెండు ఎక్కడ కలిసినాయి లైన్స్ అంటే ఎక్స్ యాక్సిస్కి 3 దగ్గర, వై యాక్సిస్కి 5 దగ్గర. అందుకోసం ఎక్స్ 3 అయింది, వై అనేది 5 అయింది. స్కేల్ ఇంతకు ముందు లాగే సేమ్. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్స్ 1 యూనిట్, ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్స్ 1 యూనిట్. ఇది ఎక్సైజ్ 3.1 ఫస్ట్ ప్రాబ్లంలోని సెకండ్ది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.